పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ తెలుసుకుందామా? చాలా కాలం క్రితం పచ్చని చెట్లు, నీలి ఆకాశం, చిలిపి వాగులు ఉన్న అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో చాలా చెట్లు ఉండేవి. అందులో ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉండేది. ఆ మర్రి చెట్టు పక్షులకి ఒక చిన్న ప్రపంచంలా ఉండేది. ఆ చెట్టుపై అనేక రకాల పక్షులు నివసించేవి. కాకులు, పావురాలు, మైనా పక్షులందరూ సంతోషంగా జీవించేవారు. అదే చెట్టులో ఒక పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక పేరు లూసీ. లూసీ చాలా చిన్నది, కానీ లూసీ మనసు చాలా పెద్దది. ఆ పిచ్చుక అందరికీ సహాయం చేసేది. చిన్న పక్షులకు ఆహారం తెచ్చిచ్చేది. ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉండేది. కానీ లూసీకి ఒక సమస్య ఉండేది. లూసీకి ఎత్తుగా ఎగరడం అంటే చాలా భయం. అసలు పైకి ఎగిరేది కాదు. ఇతర పక్షులు ఆకాశంలో ఎగురుతుంటే లూసీ మాత్రం చెట్టు కింద కొమ్మ దగ్గరే కూర్చొని ఉండేది. తనకి తాను ఇలా అనుకునేది, నేను చాలా చిన్నదాన్ని. ఎంత ఎత్తుకి ఎగిరితే అంత ప్రమాదం. పడిపోతే ఏమన్నా అవుతుంది. నా రెక్కలు విరిగిపోతాయి. నా రెక్కలు చాలా బలహీనంగా ఉన్నాయి. లూసీ పిచ్చుక అలా ఆలోచించి అస్సలు పైకి ఎగిరేది కాదు. కానీ మిగతా పక్షులు లూసీని ఇలా అడిగేవి, లూసీ, నువ్వు ఎప్పుడు పైకి ఎందుకు రావు? ఎందుకు పైకి ఎగరవు? మాతో సరదాగా రావచ్చు కదా, ఎప్పుడు కిందే ఉంటావు? అప్పుడు లూసీ తల వంచుకొని ఇలా చెప్తుంది, నాకు చాలా భయం. పైకి ఎగరాలంటే పడిపోతానేమో అని భయమేస్తుంది. అలా ఒకరోజు గ్రద్ద లూసీని పిలుస్తుంది. లూసీ, నువ్వు కిందకి రా, నీకు ఒకటి చెప్తాను అని చెప్తుంది. అప్పుడు లూసీ గ్రద్ద దగ్గరికి వచ్చి నిల్చుంటుంది. అప్పుడు గ్రద్ద లూసీతో ఇలా చెప్తుంది, లూసీ, భయం మన శత్రువు కాదు. భయాన్ని అర్థం చేసుకుంటే అది మన గురువు అవుతుంది. లూసీ వింటుంది, కానీ లూసీకి ధైర్యం మాత్రం ఇంకా రాలేదు. అలా ఒకరోజు సాయంత్రం ఆకాశం మారిపోతుంది. నీలం రంగు మెల్లగా నల్లగా మారింది. గాలి చాలా వీస్తుంది. చెట్లు ఊగుతున్నాయి. అన్ని పక్షులు పైకి ఎగిరేందుకు సిద్ధమయ్యాయి. ఒక్కసారిగా మెరుపులు, భారీ వర్షం, బలమైన గాలి, చెట్టు మొత్తం ఊగిపోతుంది. అన్ని పక్షులు ఎగిరిపోయాయి. కానీ లూసీ మాత్రం అక్కడే ఉండిపోయింది. నేను ఎగరలేను. నాకు ఎగరాలి అంటే చాలా భయం. ఇప్పుడు నేను ఏం చేయాలి? అన్ని పక్షులు ఎగిరిపోయాయి. చెట్లు కొమ్మలు కూడా విరిగి పడిపోతున్నాయి. నేను ఇంకా ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం. కానీ అలా అని నేను ఎగరడం కూడా అసాధ్యం కదా. అప్పుడే లూసీకి గ్రద్ద చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. భయాన్ని ఎదుర్కొంటేనే ధైర్యం పుడుతుంది అని మాటలు గుర్తుకు వచ్చి లూసీ ధైర్యం తెచ్చుకుంటుంది. ఈ క్షణంలో ధైర్యంగా ఉండకపోతే నేను నన్నే ఓడించుకున్నట్టు అని అనుకుంటుంది. లూసీ తన చిన్న రెక్కలు విప్పి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎగరలేకపోతుంది. ఒక క్షణం ఆగుతుంది. తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తుంది. మొదట తడబడుతుంది, కానీ తర్వాత పైకి ఎగురుతుంది. లూసీ ఎత్తుగా, ఇంకా ఎత్తుగా ఎగురుతుంది. చివరికి ఒక చెట్టు గూడిలోకి వెళ్ళి సురక్షితంగా కూర్చుంటుంది. వర్షం ఇంకా పడుతూనే ఉంటుంది, కానీ లూసీ సురక్షితంగా ఉంటుంది. అమ్మయ్య, నేను చాలా సురక్షితంగా బయటపడ్డాను. చాలా సంతోషంగా ఉంది నాకు. వర్షం ఆగిపోతుంది. ఉదయాన్నే సూర్యుడు ఉదయించాడు. అన్ని పక్షులు తిరిగి వచ్చాయి. లూసీని చూసి ఆశ్చర్యపోయాయి. ఇది లూసీనేనా? మన లూసీనేనా? ఎత్తుగా ఎగిరిందా లూసీ అని అందరూ సంతోషపడ్డారు. లూసీ చిరునవ్వుతో చెబుతుంది, భయం నన్ను ఆపింది, కానీ ధైర్యం నన్ను రక్షించింది. మనలో ఉన్న శక్తిని మనమే నమ్మాలి. అప్పుడు అన్ని పక్షులు సంతోషించాయి. ఆ రోజు నుంచి లూసీ భయపడలేదు. ఇతర చిన్న పక్షులకు ధైర్యం చెప్పేది. అందరితో కలిసి పైకి ఎత్తుగా ఎగిరేది. ఇందులోని నీతి ఏంటో అర్థమైందా పిల్లలు? భయం మనసులోనే ఉంటుంది. ధైర్యంగా అడుగు వేస్తే విజయం తప్పకుండా వస్తుంది. పిల్లలు, ఈ కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా BRR టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.